మంచి చుట్టుపక్కల పరిస్థితులు కల్పించాలి. దాంతోపాటుగా మనం ఇలాంటి పిల్లలకి ఇవ్వాల్సిన చాలా చక్కటి, చాలా తక్కువగా దొరికే ఒక మందు ఉందండి. ఆ మందు ఏంటో తెలుసంటారా? ధైర్యం. ఆ మందు ధైర్యం. ఆ మందు తల్లిదండ్రుల దగ్గరే దొరుకుతుంది, ఆ తర్వాత టీచర్ల దగ్గర. దేనికి ధైర్యం అండి? చక్కగా వ్యాన్ ఎక్కేసి జాగ్రత్తగా స్కూల్కి వస్తున్నాడు, ఇంకా ధైర్యం ఏమిటి? ధైర్యం కంటికి కనిపించే పనుల పట్ల, వ్యవహారాల పట్ల కాదండి. క్లాస్ రూమ్లో తనకి ఏది అర్థం కాలేదో, తనకి ఏది తెలియలేదో అడిగే ధైర్యం. దాంతోపాటుగా ఇప్పుడు 20 మంది పిల్లల్లో ఒక పిల్లాడు అడిగితే సహజంగా క్లాస్ రూమ్లో ఏమవుతుందంటే అండి, నన్ను చూసి నవ్వుతారని, తన వయసు వాళ్ళు నవ్వుతారన్న కారణం చేత పిల్లలు అడగడం మానేస్తారు. పిల్లలు అడగడం మానేయటం అది నెమ్మదిగా అలవాటయ్యి వాళ్ళు ఇంకా అసలు ఎప్పటికీ ఎవరిని అడగకుండా ఉండిపోతారు.